ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ను కూడా మా యొక్క వెబ్సైట్లో రెడీ చేశాము, మీరు చూడవచ్చును. ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును. 2-3 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము. ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము. అది యూ కెన్ సీ ఇట్ ఫ్లాషింగ్ ఆన్ ద నోటీస్. ఇదే విధంగా కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది గజెట్. ఈ గజెట్లో ముందు నేను ఏముందో వివరిస్తాను, తర్వాత మీకు చెప్తాను, సరేనా? సో ఈ నోటిఫికేషను ఈ 2వ పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి. ఇది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఏదైతే అనెక్చర్ 2 ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజు అలాగే ఫేజ్ వైజ్గా ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును. ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ గెజెట్. కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును. లేదు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈరోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్లో ఇది పెట్టడం జరుగుతుంది. మా ఆఫీస్ వాళ్ళు మీకు తదనుగుణంగా మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు. ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి సహకరించాలని కోరుకుంటూ వీ హ్యావ్ డిక్లేర్డ్ ది పోల్ డేట్స్ ఫర్ ది గ్రామ పంచాయత్ ఎలక్షన్స్. These elections will be held for 12,728 Sarpanch and 1,12,242 ward offices. The election schedule will be held in 3 phases starting from 27th November up to 17th December. The phase 1 starts 27th November. The poll day is on the 11th. On the same day, after half day of the poll, the results will be declared in the next half, and the Upa Sarpanch also will be elected on the same day.